హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీ అందరికీ ఒక స్పెషల్ వంటకాన్నయితే పరిచయం చేయబోతున్నాను. చూడండి, పనస గింజలు, ఎండు నెత్తళ్ళ కర్రీ. మీకు తెలుసా ఈ కర్రీ ఒకటి వండుకోవచ్చని? అందరూ పండు తింటారు, గింజలు పడేస్తారు కదా! గింజలను మాత్రం పడేయకండి. ఇదైతే మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న వంటకం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ అందరి కోసం ఈ రెసిపీని ఇప్పుడు నేనైతే చేసి చూపించేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూడండి, పనస తొనలు మనం తింటాం కదా, లోపలైతే ఈ విధంగా సీడ్స్ ఉంటాయండి. ఎంత బాగున్నాయో చూడండి, పెద్ద పెద్ద గింజలు. ఈ గింజలను అయితే అస్సలు పడేయకండి, ఓకేనా? కాల్చుకుని తిన్నా, అలాగే కర్రీస్ కూడా చాలా రకాలుగా చేయొచ్చండి. ఇప్పుడు నేనైతే ఇది నెత్తళ్ళ కాంబినేషన్ తోటి అయితే మీకు చూపించబోతున్నాను. ఈ నెత్తళ్ళు అయితే నేను తల తోక తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నవి. ఇప్పుడు వీటిని అయితే ఒక విజిల్ అయితే కుక్కర్లో వేసి ఉడికించుకోవాలండి. పైనున్న పీల్ రావాలంటే ఖచ్చితంగా మనం ఈ సీడ్స్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. అలాగే పక్కన ఇంకొక గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి నెత్తళ్ళు అయితే వేసానండి. 2 మినిట్స్ ఉంచిన తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఏమైనా డస్ట్ అలాంటిది ఉన్నా మొత్తం క్లీన్ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా నానబెట్టుకోవాలి వేడి నీళ్ళల్లోనూ. ఇప్పుడైతే 1 విజిల్ తర్వాత సీడ్స్ అయితే తీసేసుకున్నానండి. నేను 2 విజిల్లు వచ్చేసి కొంచెం గింజలు అయితే బాగా మెత్తగా అయిపోయినాయండి. మీరు కనుక ఈ విధంగా కర్రీ చేసుకుంటే ఒక్క విజిల్ అయితే సరిపోతుందండి. 2 విజిల్స్ రానివ్వకండి. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద 2 ఉల్లిపాయలు అయితే మిక్సీ చేసుకున్నాను. చిన్నవి 3 టమాటాలు అయితే కట్ చేసుకున్నానండి ముక్కల కింద. ఇప్పుడు ఆయిల్లో చిటికెడంత పసుపు వేసుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న నెత్తళ్ళు ఉన్నాయి కదా, వాటిని అయితే ఆయిల్లో వేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వలన నెత్తళ్ళు నీసు వాసన లేకుండా మంచిగా ఫ్రై అవుతాయండి. బాగుంటుంది కూడా. చూడండి, వేగిపోయినాయి కదా, కలర్ చేంజ్ అయినాయి చూడండి. ఈ విధంగా వేగిన తర్వాత వేరొక బౌల్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను నెత్తళ్ళని. నెత్తళ్ళు వేయించిన ఆయిల్ ఉంది కదండి, అందులో కరివేపాకు, పచ్చిమిరకాయలు వేసుకుని 1 నిమిషం వేయించుకుని తర్వాత మనం మిక్సీ పట్టుకుని ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదండి, ఆ పేస్ట్ని వేసేసుకోవడమే. మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి, ఉప్పు ఇంకా కారం. ఇప్పుడు నేనైతే 2 స్పూన్స్ అయితే కారం వేస్తున్నాను. 1 స్పూన్ అయితే సాల్ట్ వేసానండి. 1/2 స్పూన్ అయితే గరం మసాలా పౌడర్ వేసాను. ఇందులోనే ధనియాల పొడి కూడా మిక్స్ చేసి ఉందండి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకొని వేయించుకోవాలన్నమాట. చూడండి, మంచిగా వేగుతుంది కదా. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోండి. మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. టమాటాలు మీడియం సైజులో కట్ చేసుకోండి. ఈ టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోవాలి కాబట్టి పైన మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్కి ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. చూడండి, టమాటాలు అన్నవి మెత్తగా మగ్గిపోతాయి.
ఈ ఉల్లిపాయ పేస్ట్ మంచిగా వేగిన తర్వాత ఫస్ట్ మనం ఆయిల్‌లో వేయించి పక్కన పెట్టుకున్న నెత్తళ్ళు ఉన్నాయి కదా! వాటిని ఇంకా పనస గింజల్ని రెండిటిని కూడా ఈ మసాలాలో యాడ్ చేయాలి. ఇప్పుడు వీటిని మసాలా అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేయాలి. నెత్తళ్ళకి ఇంకా పనస గింజలకి మసాలా మంచిగా పట్టింది కదండీ! ఇప్పుడు వీటిని ఉడకడం కోసం అనేసి ఒక 2 కప్పులైతే వాటర్‌ని యాడ్ చేసుకున్నాను నేను. పనస గింజలు ఆల్రెడీ ఉడికినాయే గానీ నెత్తళ్ళు ఇంకా ఉడకాలి కదండీ! అందుకనైతే 2 కప్పులైతే వాటర్ వేసుకోండి సరిపోతుంది. ఉడికేటప్పుడు సగంలో ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ అది సరిపోయిందో లేదో. సరిపోకపోతే మీ టేస్ట్‌కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయడమే. చూడండి మంచిగా వాటర్ అంతా అయిపోయి ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా! కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్‌లో ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇదైతే మా అమ్మమ్మ నేర్పించిన వంటండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు. అలాగే మీకైతే ఈ రెసిపీ తెలుసా? తెలిస్తే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ ఇవ్వండి.